అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహావిష్కరణకు ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నిధులతో ఇచ్చిన మాటకు ఇచ్చిన హామీకి నెరవేర్పుగా కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తూ శ్రీ శ్రీ భక్త కనకదాస గారి జయంతోత్సవాల్లో భాగంగా 9 అడుగుల భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు. వారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క 538వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని, అదే విధంగా బీసీ వెల్ఫేర్ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి సవిత గారిని, అదే విధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని, ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా, కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభ ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా 538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. కనక జై జై కనక. శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ గారిని, పయ్యావుల కేశవ్ గారిని, అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా ఫలకాన్ని అన్వేల్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, తదితర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు. Thank you, sir. Thank you very much. కళ్యాణదుర్గం నియోజకవర్గ